హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ముందుగా బియ్యాన్ని అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలి ముందు రోజే. ఎందుకంటే మరుసటి రోజు మనం తొందరగా పని చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇప్పుడు ఆరబెట్టుకున్న బియ్యాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకున్న రైస్ పౌడర్ని పాలతాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పొండ్రాల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. ఒక కప్పు రైస్ పౌడర్కి అయితే 2 కప్పులు వాటర్ అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పులు రైస్ పౌడర్ తీసుకుంటున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ అయితే యాడ్ చేశాను. పంచదార యాడ్ చేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు. లేనప్పుడు బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు అండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నేనైతే చిన్న బెల్లం ముక్క అయితే వేసుకొని మిగిలిందంతా పంచదారే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, బాయిల్ అయిన వాటర్లో మాత్రం కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. మిగిలినంత పంచదార అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే బెల్లం అయితే కొన్ని సందర్భాల్లో పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బాయిల్ అయిన వాటర్లో రైస్ పౌడర్ని అయితే ఇలా వాటర్లో యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకే డైరెక్షన్లో మాత్రం నీట్గా తిప్పాలి. లేకపోతే ఉండలు అయిపోతాయి, టేస్ట్ అనేది మారిపోద్దండి. అది నీట్గా ఒకే డైరెక్షన్లో ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటే ఉండలు అనేవి పాలల్లో వేసేటప్పుడు బాయిల్ చేసినప్పుడు కానీ ముద్దలా కావకుండా నీట్గా ఉంటాయి. ఆ పాల ఉండ్రాల పాయసంలో వేయడానికే ఇప్పుడు కొబ్బరి తురుమును అయితే నేను తీసుకుంటున్నాను. 1 కప్పు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలండి. 1 కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఆ తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా ఉండ్రాల పాయసంకి, అదిగోండి ఇప్పుడైతే ఉండ్రాలు అయితే చూడుతున్నాము. ఉండ్రాళ్ళు, పాల తాలికలు ఒకే ఐటెంతో 2 ప్రసాదాలు అయితే మనకి ఈజీగా అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ఉండలు అయితే చుట్టుకోవాలండి. పెద్దవి అయితే కొంచెం బాగోవు. చిన్న చిన్న ఉండలు అయితే పాలలో బాగా మిక్స్ అయినట్టు నీట్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సగం క్వాంటిటీ ఉండ్రాల పాయసం కోసం, సగం క్వాంటిటీ పాల తాలికల కోసం అయితే నేనైతే యూస్ చేస్తున్నాను. బాయిల్ చేసిన పాల్లోనైతే ఇప్పుడు మనం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉండ్రాల పాయసం మరియు పాల తాలికలు ఒకే ఐటెంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకున్న తరువాత అదే స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటే తెలుసు కదా, జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, కిస్మిస్లు అన్నీ నీట్గా ఫ్రై చేసుకొని ఉండ్రాల పాయసంలో కొంచెం, పాల తాలికల్లో కొంచెం ఇవైతే యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అయితే కొంచెం ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, అప్పుడే మనకి కూడా ఫ్లేవర్ బాగుంటే మనకి తినాలనే ఇంట్రెస్ట్ కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఉండ్రాల పాయసం మరియు పాల తాలికలు. ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోండి. వినాయక చవితిని బాగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.